అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సాయి గణేష్ లైఫ్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే నెల్లూరు టు చెన్నై ట్రైన్ జర్నీ ఇన్ పినాకిని ఎక్స్ప్రెస్. చిన్న పని కోసం చెన్నై దాకా వెళ్తున్నాను, కాలేజ్ దాకా. ఇంకా పినాకిని ట్రైన్ ఎక్కుదాం అని చెప్పి లేసాను నేను మా ఫ్రెండ్. అది నెల్లూరుకి 9:50కి వస్తుంది. మా ఊర్లో 8:30 బస్కి వెళ్తే ఇంకా అందుకుంటాము. ఇంకా మార్నింగ్ 6కి వెళ్ళేసాను 8:30 బస్కి వెళ్దామని. ఏంటి బ్రో 8:30 బస్కి 6కి వెళ్ళేసామంటారా? ఈ రోజు 7:30 నుంచి 9 దాకా రావకాలం ఉందంట. అందుకు మా అమ్మ 6కి లేపింది నన్ను. ఇంకా 6కి లేసి రెడీ అయ్యి 7కి బయటకు వచ్చేసాను. ఇంకా అట్టా బయటకు వచ్చి కొంచెం పట్ట ఇటా ఉండి ఇంకా బస్సు వచ్చింది, బస్సు ఎక్కేసాము. రవడర్ అయిన దాని నుంచి సోది చెప్తున్నాను అనుకుంటున్నారా? నా పేరు సాయి గణేష్. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మీకోసం తెస్తూనే ఉంటాను. బస్సు వస్తే ఇంక ఎక్కేసి టికెట్ తీసుకుని స్టార్ట్ అయిపోయాం నెల్లూరుకి. నెల్లూరు ఆర్టీసీ దగ్గర దిగేసాము. దిగగానే అక్కడ ఆటోలు, టౌన్ బస్సులు ఉంటాయి. మాకు ఇంకా టైం లేదని చెప్పి ఆటో ఎక్కాము. ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. ఇంకా ఆటో దిగి స్టేషన్లోకి వచ్చాము. ఇదిగో నెల్లూరు వారి రైల్వే స్టేషన్. ఒరేయ్ నా జన్మభూమి. ఒరేయ్ చాలా రోజులు అయిపోతున్నారు నా భూమిని చూసా. ఇంకా స్టేషన్లోకి వచ్చేసాము. పినాకిని 3వ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆ ట్రైన్ ఏమో నాయన. ఏంది ఇంతమంది జనాలు ఉన్నారు ఆయన? వామ్మో ఈ జనాలు ఏంది నాయన ఇంతమంది ఉన్నారు. నేను ఎట్టెళ్ళాలి ఇప్పుడు చెన్నైకి ఇంతమంది జనాల్లో. ఇంకా ట్రైన్ వచ్చింది. ఇంకా తోసుకొని ఇంకా ట్రైన్ ఎక్కేసాను. ఎలాగోళ్ళ డోర్ లో ప్లేస్ సాధించాను. రష్ అయితే చిన్నగా లేదు. రోజు రోజుకి పినాకిని రష్ అయిపోతుంది, మరి జనాలు ఎక్కువైపోతున్నారు. నేను ఎప్పుడైనా కూడా జనరల్ ఎక్కుతానండి. ఒక్కసారి జనరల్ లోకి వచ్చి చూడండి, లైఫ్ ఏంటో తెలుస్తుంది. ఇంకా ట్రైన్ స్టార్ట్ అయిపోయింది నెల్లూరులో. మన డెస్టినేషన్ వచ్చి ఎంజీఆర్ సెంట్రల్, చెన్నై సెంట్రల్. పినాకిని నెల్లూరు నుండి 4 స్టాప్లే. గూడూరు, నాయుడుపేట, సూలూరుపేట, ఎంజీఆర్ సెంట్రల్ లాస్ట్. ఇప్పుడు ట్రైన్ గూడూరుకి వెళ్ళిపోతుంది. ఏంటి బ్రో నెల్లూరు నుండి చాలా ట్రైన్లు ఉన్నాయి కదా, ఎందుకు ఆ రష్ అంటారా? అండ్ దీని వెనకాల నార్త్ నుంచి 2 ట్రైన్స్ వస్తాయి. నార్త్ ట్రైన్ అంటే మనకు తెలిసిందే కదా ఎలా ఉంటాయో. విమల్ పలుకులలో కేసరి. తర్వాత మాకు ఇప్పుడే పినాకిని తర్వాత సూలూరుపేట మెమో ఉంది, కానీ అది చాలా లాగ్ అండి. పోయినసారి వెళ్ళి కూర్చొని అబ్బా మా సీన్ అయిపోయింది అసలుకి. ఇంకా గూడూరుకి వెళ్ళిపోదామండి. ఇది మా ఊరు స్టేషన్ అండి, వెంకటాచలం స్టేషన్. మా ఊరు మండలము. ఇక్కడ నుంచి మా ఊరికి ఇట్టే పోవాలి.
ఇది మన వెంకయ్య నాయుడు కట్టించిన వికలాంగులకి ఆశ్రమం అండి. ఇది మా ఊర్లోనే ఉంది, ఇది వెంకటాచలంలో. ఇది మా మండలము కరెంట్ స్టేషన్ అండి. ఇది మా ఏరియా అంతా ఇక్కడ నుంచి కరెంట్ సప్లై అవుతుంది. వామ్మో, అసలు చిన్న స్పీడ్ పోవట్లేదండి అసలు ఈ డ్రైవర్ ఎవరో కానీ. ఇంకా గూడూరుకి వచ్చేసింది బండి. అబ్బో, ఏడ కూడా చిన్న జనాలు లేరండి అసలు ఏడు కూడా. పోయే కొద్ది జనాలు ఎక్కువ అవుతున్నారు కానీ తగ్గట్లేదు అసలుకి. అందరు చెన్నైకి వెళ్ళేదట్టే ఉన్నారు. మీకు లోపల క్రౌడ్ చూపిద్దాం అన్నా కూడా నాకు వీలు కావట్లేదు. ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. తర్వాత ఇప్పుడు నాయుడుపేటకి వెళ్తుంది బండి. అసలు ఈ ట్రైన్కి డ్రైవర్ అవడా కానీ రేస్ గుర్రం పోయినట్టు పోతున్నాడు. చిన్న స్పీడ్ పోవట్లేదు అసలుకి. అసలు ట్రైన్ జర్నీయే బాగుంటుందండి అసలు. ఈ ప్రకృతి అంతా, ఈ నేచర్ అంతా చూసుకుంటా పోవచ్చు. ఇక్కడ ట్రైన్లో డోర్లో కూర్చొని ఈ నేచర్ ఆస్వాదిస్తూ పోతుంటే అసలు ఫీలే వేరండి. అందుకే నేను ఎప్పుడైనా ఒక ట్రైన్ జర్నీ ప్రిఫర్ చేస్తాను. ఇంకట మాటలో నాయుడుపేట వచ్చేసింది. అబ్బో, ఏడుగురు జనాలు బాగానే ఉన్నారే. ఇప్పుడు ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చి సూలూరుపేట. ఇంకా సూళ్ళూరుపేట వచ్చేసింది. ఇక్కడ కూడా బాగానే జనాలు ఉన్నారయ్యా. ఏందా అడిగిన జనాలు ఎట్లా ఉన్నారు. ఇంకెక్కడ ఇంకా రష్ ఎక్కువైపోయింది అయ్యా అసలుకి. డోర్లో కూడా నేను కూర్చోలేకపోతున్నాను. ఇంకా నేను లేచేసి అన్నకి ప్లేస్ ఇచ్చాను. నేను ఇంకా నెల్లూరు నుంచి వస్తున్నా కదా, పాపం అన్న కూర్చుంటాడని చెప్పి అన్నకి ఇచ్చాను. ఇంకా ఇప్పుడు ట్రైన్ ఎంజీఆర్ సెంటర్కి వెళ్ళిపోతుంది. ఇంకా లాస్ట్ డెస్టినేషన్ అదే. ఇంక ఇక్కడ సూళ్ళూరుపేటలో స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇది తమిళనాడు బోర్డరు. ఎల్లారు వనకం. ఈ రోజు నుంచి నా పేరు సత్యబాబు గారు. సెంధిల్. ఏంటో ట్రైన్ సడన్ గా ఆపింది. సడన్ గా బ్రేక్లు పడ్డాయి. ఏంది అర్థం కాలేదు. అందరు దిగి బయట చూస్తా ఉన్నాము. ఎవరికి ఏం అర్థం కావట్లేదు. ఎవడో నా కొడుకు చైన్ లాగాడంట. చైన్ లాగి వెళ్ళిపోయాడంట పరిగిస్తా. ఇంకా ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ట్రైన్ సెంట్రల్కి పోయేటప్పుడు ఇంకా చిన్నగా పోతుంది. ఇంకా మనకి చెన్నై వచ్చే కొద్ది ఇండస్ట్రీస్, ఈ ఫ్యాక్టరీస్, ఇలాంటి ఫ్యాక్టరీలు, జంకోళ్ళు, పవర్ స్టేషన్స్, కంపెనీలు చాలా వస్తుంటాయి.
ఇది డేంజర్ ఏరియా, అసలు ఇది చెన్నైలోనే డేంజర్ ఏరియా. ట్రైన్లో వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. నేను ఆల్రెడీ ఒకసారి ఫోన్ పోగొట్టుకున్నాను డోర్లో కూర్చొని. మీరు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఇక్కడ మాత్రం ఫోన్ యూజ్ చేయమాకండి. ఇంకా సెంట్రల్ ఆగయ్యా ఫైనల్లీ. ఇంకా అట్లా సెంట్రల్లో దిగేసాము, ఇంకా బయటకు వచ్చాము. ఇదిగో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. నేనైతే టికెట్ తీసుకోకుండా వచ్చాను. ఎవరైనా ఆఫీసర్లు చూస్తుంటే నన్ను క్షమించండి, ఈసారి నుంచి టికెట్ తీసుకుంటాను. అన్న ఏందన్న అట్ట తీసుకొచ్చావు, గాల్లో తీసుకొచ్చావు కదన్న మమ్మల్ని. 1 గంటకి పెట్టాలైతే ఫ్రెండ్స్ 12:30కే పెట్టేస్తాడు చెన్నై సెంట్రల్లో. ఏం స్పీడ్ వచ్చాడు అసలు, చిన్న స్పీడ్ రాలేదు. ఇంకా మేము ఇప్పుడు కాలేజీకి వెళ్ళాలంటే ఇప్పుడు ఒక లోకల్ ట్రైన్ పట్టుకొని వెళ్ళాలి. లోకల్ ట్రైన్ పట్టుకొని వెళ్ళి అక్కడ మళ్ళీ ఇంకో బస్సు మారాలి. బస్సు ఎక్కి మా కాలేజ్ దగ్గరికి వెళ్తుంది. ఇది లోకల్ ట్రైన్లు ఎక్కే స్టేషను. ఇప్పుడు ఈ స్టేషన్ నుంచి నేను ఆవిడికి వెళ్ళాలి. తిరువల్లూరు అరకోణం బండిలు వెళ్తాయి ఆవిడికి. ఇంకా ట్రైన్ వచ్చేసింది, ఇంకా ట్రైన్ ఎక్కేద్దాము. నేను ఏది ఎక్కినా కూడా రష్ నాయన. ఈ రోజు ఏందో నాకు ట్రాస్ పెట్టింది. అమ్మో రష్ అయింది నాయన. లోకల్ ట్రైన్లో కూడా ఇంత రష్ అయింది. నేను ఎక్కడ ఎక్కినా కూడా రషే కదా అబ్బా. ఇంకా ఆవిడికి వెళ్ళిపోదాము. ఇంకా ఆవిడలో దిగేశాను. ఇంకా అట్టా బయటకు వస్తే 61K 61E 120A ఈ బస్సులు ఉంటాయి, వెళ్ళెక్కిపోతాయి. ఇంకా ఆ బస్సు ఎక్కేసాను. అబ్బా బస్సులో కూడా రష్ ఆయన, ఏడెక్కినా కూడా రష్ మనము. ఇంకా కాలేజ్ దగ్గర దిగేసానండి. ఇంక ఇంతే అండి వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.